కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద, కాబట్టి ఇక్కడ చూడండి, కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, పిల్లారా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అంటున్నాడు. ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు చూడాలంటే ఆ కన్నులు, ఎవరి కన్నులైతే ఆయన తెరుస్తాడో వాళ్ళు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతారు తప్ప ఆయన కన్నులు మూసేసాడు అనుకోండి, ఎవ్వరు కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు చూడలేరు. కాబట్టి పిల్లారా, మనము ఈ సమయంలో ఇక్కడ మనం ఎందుకు కూరుకున్నాం? ఇంటి దగ్గర ఉండొచ్చు, ఇంటి దగ్గర కూర్చొని ఉండొచ్చు, కానీ మనం ఎందుకు వచ్చామని చెప్పండి? ఆయన ఆశ్చర్యమైన కార్యాలు ఆయన బైబిల్లో జరిగించాడు, అంటే మన పితరుల పట్ల ఆయన జరిగించాడు. కాబట్టి వాళ్ళు ఏవైతే చూచారో, ఏవైతే వాళ్ళు తెలుసుకున్నారో వాటన్నిటిని కూడా బైబిల్లో పరిశుద్ధాత్మ చేత వ్రాయబడ్డాయి. కాబట్టి వాటిని వినడానికి, విని ఆయన యందు విశ్వాసాన్ని, అంటే ఎత్తబడడానికి కావాల్సిన విశ్వాసాన్ని పొందుకోవడానికి మనం ఇక్కడ చేరి ఉన్నాం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందువలనే సుఖభక్తి కాదు మనది. మనము శ్రమపడి ఇక్కడికి వచ్చి మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ యొక్క సర్వశక్తిమంతుడు ఆయన మన యొక్క పితరుల విషయంలో ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలను ఆయన చేశాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క బైబిల్లో ఆశ్చర్యకరమైన కార్యాలు మనం ఎలీషా కాలంలో మనం చూస్తుంటాం, ఏలియా కాలంలో మనం చూస్తుంటాం, దానియేలు కాలంలో మనం చూస్తుంటాం, అలాగే అబ్రహాం కాలంలో మనం చూస్తుంటాం, మోషే కాలంలో మనం చూస్తుంటాం. ఏమండి, అలాగూ ప్రతి కాలములో కూడా ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలను ఆయన చూచినట్లు ఆయన వారి కన్నులు తెరిచాడు. కాబట్టి వారు చూడగలిగారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మిగతా వారు ఎందుకు చూడలేకపోయారు? బైబిల్లో మొదటి రాకడలో ఆయన మెస్సయ్య గొప్ప ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. కానీ ఆ యొక్క పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ, ప్రధాన యాజకులు కానీ వీళ్ళెవ్వరు కూడా ఆ కార్యాల్ని చూడలేకపోయారు. చూసినా వాళ్ళకి అర్థమో కాలేదు. ఎందుకు అనంటే వారి యొక్క నేత్రములను, వాళ్ళ కన్నులను ఆయన ఏం చేశాడు చెప్పండి? మూసివేశాడు. ఆ కన్నులను ఆయన మూసేశాడు. కాబట్టి వారు ఆయన కార్యములను చూడలేకపోయారు. కాబట్టి ఆయన కార్యాలని చూడాలంటే ఆయన కన్నులు తెరవాలి. కన్నులు గనక తెరవకపోతే ఎవరు కూడా చూడలేరు. చూడండి, మనం ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం మనం చదువుదాం. 9వ 18వ వచనం మీరు ఒకసారి చదువు. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో
వానిని కనికరించును, ఎవరిని కఠినపరచుకోరును వారిని కఠినపరచును. కాబట్టి ఆయన ఎవరిని కనికరించాలనుకుంటే వాళ్ళని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచాలనుకుంటే వాళ్ళని ఏం చేస్తాడు చెప్పండి, ఆయన కఠినపరుస్తాడు. అంటే ఎవరి కన్నులు తెరవాలంటే వాళ్ళ కళ్ళు తెరుస్తాడు, ఎవరి కన్నులు మూసేయాలంటే వారి కన్నులు ఆయన మూసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మీరు చూడండి 25వ వచనం, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల సర్వశక్తిమంతుని కుమారులని వారికి పేరు పెట్టబడిను. ఆయన ప్రజల కాని వారికి ఆయన ప్రజలు కాని వారికి ఆయన ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు ఆయన పేరు పెట్టగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమి కూడా లేదు, ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పిల్లారా, మనము ఆ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట మెస్సీయను గూర్చిన మాట వల్ల కలుగును. ఆయనను నేను చెప్పినదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వభావము క్షమించండి, వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలువెళ్ళెను. మరియు నేను చెప్పినదేమనగా, ఇజ్రాయేలునకు తెలియకుండినా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించదును, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగు చేస్తుందని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయాయు తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతునని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచుతునని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనము ఆయన ఎలాంటి వాడో మనం చూడగలుగుతున్నాం. అలాగే 11వ అధ్యాయం 8వ వచనం, ఇందు విషయమై నేటి వరకు సర్వశక్తిమంతుడు నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నదని, మరియు వారి భోజనం వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోనట్లు. హల్లెలూయా. కాబట్టి ఆయనే నిద్రమత్తు గల మనస్సును, అలాగే చూడలేని కన్నులని ఆయన కలుగు చేసినప్పుడు ఆ నిద్రమత్తుతోనే ఉంటారన్నమాట, నిద్రమత్తుతోనే ఉంటారు. పాటలు కూడా ఏం ప్రాక్టీస్ చేయాలి, పాటలు నేర్చుకుని చక్కగా ఆయన ఆరాధించాలి, ఆయన మయంపరచాలని ఆలోచన ఏముండదు, మొత్తుగా ఉంటారు. అర్థమైందా? అంతేకాకుండా చూడలేనిటువంటి కన్నులను, అర్థమైందా మీకు? నిద్రమత్తు అలాగే చూడలేని కన్నులను ఆయన, బైబిల్ ఏమంటుందంటే, ఆయన కన్నులు మూసేసాడు అనుకోండి, లేకపోతే ఆయన తలుపులు మూసాడు అనుకోండి, ఎవరును దాన్ని తెరవరు. ఆయన తెరిచాడు, ఎవరు మూయలేడని. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆ కన్నులని తెరిచాడు అన్నది కీర్తన ఏమని చెప్పండి, ఆయన ఆశ్చర్యకార్యములు చూచినట్లు ఆయన ఏం చేశాడని ఉంది, కన్నులు తెరిచాడు అన్నది. ఆ కన్నులు కనుక మూసేసాడు అనుకోండి, ఆయన ఎవరు అర్థమో కాదు. ఇప్పుడు మొదటి రాకడలో యోహాను వచ్చాడు. యోహాను వచ్చినప్పుడు యోహాను ఎవరనంటే
ఆయన ఏలి ఆత్మ కలిగిన వాడుగా వచ్చాడు. కానీ ఆ దినాన యోహాను గురించి లేకపోతే ఏలియాను గురించి రాయబడిన లేఖనాలు నెరవేరుతూ ఉన్నాయి. అవి నెరవేరుతూ ఉన్నప్పుడు కొద్ది మంది మాత్రమే ఆ లేఖనాలు నెరవేర్చబడడం చూశారు తప్ప, ఆ కార్యాలు జరగడం చూశారు తప్ప, మిగతా వాళ్ళ కన్నులు ఆయన మూసివేశాడు కాబట్టి, నిద్రమత్తు కలుగు చేశాడు కాబట్టి, ఆ మత్తులో ఉండి లేకపోతే చూడలేని కన్నులు కలిగి ఉన్నారు కాబట్టి అప్పుడు ఆ యోహాను ఎవరు వాళ్ళు గుర్తించలేకపోయారు. యోహాను ఎవరు వాళ్ళకి అర్థమో కాలేదు. ఆయన ఏలి ఆత్మ కలిగి వచ్చాడు, కానీ ఆ లేఖనాలు నెరవేరుతూ ఉంటే, ఆ యోహాను గురించిన లేఖనాలు లేకపోతే ఏలియాను గురించిన లేఖనాలు నెరవేరుతూ ఉంటే వాళ్ళు చూడలేకపోయారు. ఆ యోహాను ఎవరు వాళ్ళకి అర్థమో కాలేదు. అలాగే మెస్సయ్య కూడా ఆయనకు సంబంధించిన లేఖనాలు కన్యక గర్భంలో జన్మిస్తాడని, ఆయన ఏమని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడని, ఇతవత్సరమును ఏమండి అలాగే గుడ్డివారు కనులు తెరుస్తాడని, ఆయన విడుదల కలుగు చేస్తాడని ఆయన గురించి లేఖనాలు ఉన్నాయి. ఆయన మీద పాపములన్నీ మోపబడతాయని, మన పాపాలన్నీ అటన్నిటి కోసం ఆయన పరిహారంగా ఆయన మరణించి మళ్ళీ తిరిగి లెగుస్తాడని ఈ లేఖనాలన్నీ కూడా బైబిల్లో రాయబడ్డాయి. వాటన్నిటి ప్రకారము ఆ రాయబడిన లేఖనాలు నెరవేర్చుట కొరకే ఆయన జన్మించాడు. ఆ లేఖనాలు ఆయన ద్వారా నెరవేరుతూ ఉన్నాయి. నెరవేరుతూ ఉన్నప్పుడు యూదుల యొక్క కన్నులను ఆయన మూసివేశాడు కాబట్టి వాళ్ళు ఆయన వచ్చినప్పటికి కూడా ఆయన మెస్సయ్య అని చెప్పి వాళ్ళు ఏమాత్రము కూడా గుర్తించలేకపోయారు. వాళ్ళు చూస్తున్నారు కానీ ఆత్మనేత్రము మనోనేత్రము, మీకు అర్థమైందా? మీ మనోనేత్రం వెలిగించబడినందువల్ల ఆ ఆత్మే ఆ నేత్రమై ఉన్నది, ఆ మనోనేత్రం వెలిగించబడినందువల్ల అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అక్కడ వారు మనోనేత్ర కళ్ళులున్నాయి, కళ్ళుతో చూస్తున్నారు, చెవులున్నాయి, వింటున్నారు, కానీ ఆయన ఎవరు గ్రహించలేకపోతున్నారు. గ్రహించలేక అర్థం చేసుకోలేక ఆయన బయలుజీవులని, ఆయన దయ్యం పట్టిన వాడిని పిలుస్తున్నారు. ఆయన్ని ఎవరి కనులైతే ఆయన తెరిచాడో, ఇప్పుడు బైబిల్లో మనము సమరయ స్త్రీ ఉంది, ఆమె పాపము జీవితం అంతా చెప్పాడు ఆయన. అప్పటికి ఐదుగురితో ఏమో కాపురం చేసింది, వదిలేసింది. ఆ తర్వాత 6వ వాడు ఎవరు ఉన్నారు, వాడితో ఉంది. ఏమండి ఆయన చెప్పాడు మొత్తం అంతా కూడా. ఆమె ఎలా తిరుగుతుందో, ఎలా మాట్లాడుతుందో, ఎలా జీవిస్తుందో అన్ని కూడా ఆయన చెప్పినప్పుడు ఈయన ప్రవక్త, ఈయన ఏమండి ప్రవక్త, ఈయన మెస్సయ్య, హల్లెలూయా. ఆమె కన్నులు తెరవబడ్డాయి. మీకు అర్థమైందా? ఎవరెవరితో మాట్లాడుతుంది, ఎలా తిరుగుతుంది. ఇప్పుడు పిల్లలు కూడా ఎలా తిరుగుతున్నారు, ఏమిటి స్కూల్లో ఎలా ఉన్నారు, కాలేజీలో ఎలా ఉన్నారు, అన్ని విషయాలు కూడా ఆయనకి తెలుసు. సమస్త విషయాలు కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఇక్కడ కూడా ఆయనకు తెలుసు, సమస్తాన్ని ఆయన ఎరిగిన వాడు కనుక ఆమెను గురించి ఆయన చెప్పినప్పుడు ఆమె మనోనేత్రం తెరవబడి ఆయన ఎవరో గుర్తించింది, ఆయన మనస్తాడు. హల్లెలూయా. కానీ మిగతా వాళ్ళకి ఆయన ఎవరు అర్థమో కాలేదు. ఆయన ఎవరో వాళ్ళకి అర్థమో కాలేదు. వాళ్ళు చూస్తున్నారు, ఆయన్ని అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు, ఆయన యొక్క ఉపమానాలు వింటున్నారు, ఆయన యొక్క బోధలు వింటున్నారు, కానీ ఆయన ఎవరు అనేది వాళ్ళకి అర్థమో కాలేదు. కానీ మిగతా వాళ్ళంటి సుంకరులను, పాపులు ఉన్నారే, వ్యభిచారులను, సామాన్యమైనటువంటి వారు, అంటే పేతురున్నాడు అనుకోండి, విద్య లేని పామరుడు, చదువు లేదు, చదువేమీ లేదు అతడికి, కానీ అతడు సంతకం కూడా రాదు, ఏలు ముద్ర వేసేవాడు అతడు. కానీ సర్వశక్తిమంతుడు ఆ పేతురికి బయలుపరచుకోండి, సామాన్యమైనటువంటి వ్యక్తి అతడు. కాబట్టి ఆనాడు సామాన్యులకు ఆయన బయలుపరుచుకున్నాడు, పాపులకు ఆయన బయలుపరుచుకున్నాడు. ఇదిగో అంటే వాళ్ళ కన్నులు తెరిచాడు, వాళ్ళ కన్నులు తెరిచాడు. కాబట్టి ఈయన మెస్సయ్య, ఈయన రక్షకుడు, ఈయన మన పాపాలు క్షమించేవాడు,
ఈయన వల్ల మనకు విమోచన కలుగుతుందని వ్యభిచారులు వచ్చి, ఒక పాపాత్మురాలి స్త్రీ వచ్చి ఆయన పాదం మీద పడి కన్నీరు గార్చి ఆయన పాదాలను ఏం చేసి చెప్పడం, తల వెంట్రుకలతో తుడిచింది. జక్కయ్య ఉన్నాడు, తన పాపాలను ఒప్పుకున్నాడు. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడు తిరిగి వాళ్ళందరూ కూడా 4 గంటలు ఇచ్చాడు. ఈ విధంగా బైబిల్లో ఆయనను ఎవరు కనులైతే తెరిచాడు వాళ్ళు మాత్రమే ఆయన ఎవరో చూడగలిగారు తప్ప మిగతా వాళ్ళు ఏం చేయలేరు చెప్పండి, చూడలేకపోయారు ఆయన కార్యాలు. ఎందుకంటే ఆయన ఒక కన్యక జన్మించడం అనేది ఆశ్చర్యకరమైన కార్యమే. ఏమండి, అయ్యో నేను పురుషుణ్ణి ఎరగని దానినే అనంటే, నేను కన్యకనే, నేను పవిత్రురాలినే, ఏ పురుషుని కూడా నేను ఎరగలేదు అంటే, ఏ అబ్బాయి ప్రేమలో పడలేదు, ఏ అబ్బాయి మీద మనసు పెట్టుకోలేదు, ఏమండి ఏ అబ్బాయి మీద కూడా ఆలోచన లేదు నాకు, ఏ అబ్బాయి గురించి నేను ఆలోచించడం లేదు అంటే, ఏ పురుషుని కూడా ఎరగనటువంటి దానిని ఒక కన్యక అంటే పవిత్రురాలు, పవిత్రమైనటువంటిది ఆ మరియా. నేను ఏ పురుషుని కూడా ఎరగని జాననే అని ఆమె చెప్తుంది. కాబట్టి పిల్లారా ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించండి, ఆమె కన్యక ఆమె యొక్క గర్భంలో మెస్సయ్య పరిశుద్ధాత్మ ద్వారా ఆయనే రక్త కణాన్ని పుష్టించి ఏమండి ఒక శిశువు తయారయ్యేలాగా పరిశుద్ధాత్మ ద్వారా ఏ పురుషుడితో సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించి ఒక కుమారుడు కనడం అనేటువంటిది అద్భుతమైన విషయం, ఆశ్చర్యమైన విషయం. అది ఆశ్చర్యంగా అనిపించింది. కానీ వాళ్ళకి అది అనిపించిందా? వాళ్ళు ఏం చెప్పారంటే నేరం మోపారు. ఈమె ఎవరి ద్వారానో గర్భాన్ని తెచ్చుకొని ఎవరితోనూ తిరిగి ఉంటది, ఎవరితోనూ సంబంధం కలిగి ఉంటుంది, అందువల్ల ఈమె వాళ్ళతో వీళ్ళతో సంబంధం కలిగి ఈ విధంగా గర్భవతి అయి కుమారుడు కని ఈయన మెస్సీ అని చెప్తుంది. ఈయన అక్రమముగా జన్మించిన వాడు అన్నారే తప్ప ఆయన ఏమై ఉన్నాడు ఆ ఆశ్చర్యకార్యాన్ని వాళ్ళు గ్రహించిన. మీకు అర్థమైందా? కన్నులు మూసివేస్తే ఏమండి ఎవరికి ఆయన ఏమిటో అర్థమో కాదు. ఆయన చూచున్నట్లు కన్నులు తెరిస్తేనే అర్థమవుతుంది. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరైనా కానీ ఆ కన్నులు తెరవగలరా? లేదు, ఆయన మాత్రమే. మన బైబిల్లో ఎలీషా కాలంలో మనం చూస్తుంటాం. ఎలీషా కాలం అక్కడ గెహాజీ ఉంటాడు. కాబట్టి సర్వశక్తిమంతుడు కన్నులు మూసివేస్తే చూడగలిగాడు అతడు. కన్నులు తెరిస్తే రథములను ఎలీషా చుట్టూ ఈ రథాలు రౌతులు ఇవన్నీ కూడా చూశాడు. అర్థమైందా మీకు? కన్నులు తెరువునాయనంటే ఏం చేశాడు చెప్పండి? కన్నులు తెరవబడ్డాయి. అప్పటి వరకు అతని కన్నులు ఎలా ఉన్నాయి? మూసుకుపోయి ఉన్నాయి. అర్థమైందా? అర్థం కాలేదు. కాబట్టి పిల్లారా ఎందుకు చెప్తున్నానంటే, సర్వశక్తిమంతుడి కన్నులు కనుక తెరవకపోయినట్లయితే ఆయన ప్రవక్తని చూడలేరు, ఆయన యొక్క కార్యాలను చూడలేరు, ఆయన యొక్క వర్తమానాన్ని కూడా నమ్మలేరు. అది మీరు గ్రహించాలి. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. ఆయన బాప్తిజం పొంది ఆయన వస్తూ ఉన్నప్పుడు పావురము అనగా పరిశుద్ధాత్మ పావురు వలె వచ్చి ఆయన మీద రాలినప్పుడు అక్కడ యోహాను మాత్రమే చూశాడు. మిగతా వాళ్ళ కన్నులు మూసివేయబడ్డాయి. మిగతా వాళ్ళు ఎవరు కూడా చూడలేదు. అప్పుడు యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు సర్వశక్తిమంతుని గొర్రె పిల్ల ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడు పంపినటువంటి ఒక వర్తమానికుడు గాని, లేకపోతే నెరవేరుతున్న లేఖనాలు గాని, అద్భుతాలు గాని, ఆశ్చర్యకార్యాలు గాని ఏవైనా చూడాలంటే ఆయన కన్నులు తెరిస్తేనే తప్ప ఎవరు కూడా, ఆ మనోనేత్రములు తెరిస్తేనే తప్ప ఎవరు కూడా గ్రహించలేరు. ఏదో కన్నులతో చూసి గ్రహించేది కాదు, ఇది ప్రత్యక్షత ద్వారా గ్రహించేది. ఆయన బయలుపాటు ద్వారా. మీకు అర్థమైందా?
ఆ బయలుపాటు కలగడమే నీ మనోనేత్రం తెరబడు. హల్లెలూయా. లేకపోతే ఏమి అర్థమో కాదు. అందుకనే ఆయన ఎవరు అర్థం కాలేదు కాబట్టి బయల్జబూల్ అన్నారు, దయ్యం పట్టిన వాడు అన్నారు, ఉమ్మి వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, అన్యాయం తీర్పు తీర్చారు, గుద్దారు. ఇప్పుడు ప్రవచించింది ఎవరు? దూషించారు. మేము ఇప్పుడేం దూషించాము చెప్పు. రకరకాల గడ్డం పెరికి పిడుగుద్దులు గుద్ది రకరకాలుగా అవమానపరిచారు. కారణం ఏంటి? ఆయన ఎవరో గ్రహించకుండా వాళ్ళ యొక్క కన్నుల్ని ఆయన మూసివేశాడు కాబట్టి వాళ్ళకి అర్థమో కాలేదు. కాబట్టి అందుకని వాళ్ళ మధ్య ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగినప్పటికీ కూడా ఆ యోధ మత సంబంధమైనటువంటి వారు ఆయన్ని చూడలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కన్నులు తెరవబడిన వారు మాత్రమే చూడగలిగారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఏం చేయలేకపోయారు చెప్పండి? చూడలేకపోయారు. అలాగూ ప్రతి కాలములో కూడా హల్లెలూయా ఆయన కన్నులు తెరిస్తేనే అర్థం, లేకపోతే అర్థమో కాదు. పాత నిబంధనలో కూడా అలాగే మనం ఈ లౌదీ సంఘకాలములో కూడా 7వ దూత ప్రకటన గ్రంథంలో ఖచ్చితంగా ఆయన గురించి రాయబడింది. 7వ దూత పలుకు దినములలో మర్మము సమాప్తమగునని రాయబడింది. కాబట్టి 7 సంఘకాలంలో 7 దూతలు వచ్చారు. 7వ దూత బ్రహ్నాం గారు. కాబట్టి ఈ యొక్క లౌదీ సంఘ కాలంలో ఆయన 7వ దూత. అలాగే మలాకి 4:5లో కూడా ఆ భయంకరమైన మహాదినము రాకమునకు ప్రవక్తకి ఏలియాను మీ యొద్దకు పంపుతానని చెప్పాడు. ఆ చెప్పినప్పుడు ఆ లేఖనాలన్నీ కూడా బ్రహ్నాం గారి పరిచయంలో నెరవేరుతా ఉన్నాయి. ఏలియా లాగానే ఆయన కూడా ఏలియా ఎలాగైతే ఆనాడు ఆ దుర్బోధనని ఆ యొక్క మత సంబంధమైనటువంటి లేకపోతే అన్య సంబంధమైనటువంటి విగ్రహ సంబంధమైనటువంటి ఆ దుర్బోధనలు ఖండించి బోధించాడు. అతడు రోషము కలిగిన వాడై అతడు ఆ దుర్బోధనలు ఆ తప్పుడు సిద్ధాంతాలలో పాలు పొందకుండా ఆ ఏలియా ఆ దినాల్లో నిలబడినట్టుగానే ఆ యొక్క యెజెబెలు బోధనని, యెజెబెలు ప్రవక్తలని అవన్నీ కూడా వాక్య వ్యతిరేకమని చెప్పి ఆనాడు ఆ కాలపు వర్తమానికుడుగా ఆనాడు ప్రవక్తగా ఆయన బోధించాడు. ఆయన అదే ఏలియా ఆత్మ కలిగిన బ్రహ్నాం గారు పుట్టినవాడు అమెరికా వాడై ఉండొచ్చు, అమెరికాకు సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ ఆయనలో ఉన్న ఆత్మ కూడా చెప్పండి, ఏలియా ఆత్మ. ఏలియా ఆత్మ. ఆయన ఏదో అప్పటికప్పుడు ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి అవడం కాదు. జగత్తు పునాది వేయబడుతుంటే అతడు ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తిగా అతడు ఆ సర్వశక్తిమంతుడి యొక్క ఎన్నికలో ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నాడు చెప్పండి? సర్వశక్తిమంతుడి యొక్క ఎన్నికలో. కాబట్టి ఆ రోజుల్లో బహుకొద్ది మంది మాత్రమే ఆయన కన్నులు తెరిచాడు కాబట్టి చూడగలిగారు తప్ప అనేక మంది చూడలేదు. అనేక సంఘాల యొక్క రోమన్ క్యాథలిక్ సంఘాల యొక్క, లోదన సంఘాల యొక్క, బాప్టిస్ట్ సంఘాల యొక్క కన్నులు మూసివేయబడ్డాయి కాబట్టి, వాళ్ళు చూడకుండా మూసివేయబడ్డాయి కాబట్టి వాళ్ళు చూడలేకపోయారు. అందుకే ముందు ఈ నిర్ణయంలో ఉన్నవారే ముందుగా ఎవరిని ఎన్నుకున్నాడు వారు మాత్రమే ఆ యొక్క వర్తమానాన్ని ముద్రలను గ్రహించగలిగారు. సంఘకాలాల వర్తమానాన్ని గ్రహించగలిగారు. ఆయన ఏలియా అంటే ఆ భయంకరమైన మహాదినము రాకముంటే, భయంకర మహాదినం అంటే 2వ రాకడ. ఆ రాకడ దినము రాకముందు అమ్మ ఎందుకు అత్తమాను కళ్ళు గిరుక్కోవడం, చెవులు గిరుక్కోవడం, వాక్యం వినేటప్పుడు అంతేనా? భయభక్తితో అయినా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. ఆ ఏలియా కాలంలో గొప్ప కార్యాలు జరిగినప్పుడు ఏమంటే ఆ ముద్రలు ఇవన్నీ జరిగినప్పుడు బహుకొద్ది మంది కన్నులు మాత్రమే తెరబడ్డాయి కాబట్టి అవన్నీ చూసి తను ఏలియా ఆ భయంకరమైన మహాదినం అంటే 2వ రాకడకు ముందుగా ఏమండి 2వ రాకడకు ముందుగా ఈ యొక్క మత శాఖ సంఘాల నుండి వధువుని
బయటకు పిలుచుట కొరకు, లేకపోతే అపోస్తుల యొక్క బోధ వైపు తిప్పుట కొరకు అతడు పంపబడ్డాడని ఆ కన్నులు తెరవబడిన వారు మాత్రమే గ్రహించారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మిగతా వాళ్ళకి ఆయన ఎవరో అర్థం కాదు. 7వ దూత పరిచర్యలో మనిషి కుమారు పరిచర్య కూడా జరిగింది. దానిని బట్టి ఈయన ఏలియాని హెచ్చించుకుంటున్నాడని, మనిషి కుమారుడిని హెచ్చించుకుంటున్నాడని, ఏమండి అలాగూ ఆ కన్నులు మూయబడినటువంటి వారు ఆయన ఎవరో వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆయనలో ఉన్న ఆత్మ ఏమిటో, ఆయన మీద ఉన్న అభిషేకం ఏమిటో, ఆ ఏలియా యొక్క పిలుపు ఏమిటో వాళ్ళకెవరు కూడా అర్థమో కాలేదు. అందుకని ఆ కాలంలో వాళ్ళు ఆయన్ని తృణీకరించారు. మీకు అర్థమైందా? కొద్ది మంది మాత్రమే అంగీకరించారు. కాబట్టి పిల్లారా, బైబిల్లో ఉన్న ప్రతి ప్రవక్త గురించి అలా చెప్పచ్చు, కానీ మనకు సమయం చాలదు కాబట్టి ప్రార్థన ఎక్కువ చేసుకోవాల్సింది కాబట్టి కొద్ది విషయాలు మీకు చెప్తున్నాను. కాబట్టి ఆయన కన్నులు తెరిస్తేనే ఏమండి ఎవరైనా చూడగలుగుతారు. ఆశ్చర్యకార్యాలు చూసినట్లు, లేకపోతే దర్శనాలు చూసినట్లు ఆయన బ్రహ్మాం గారు కన్నులు తెరిచాడు. అంటే మనోనేత్రాన్ని ఏం చేశాడు చెప్పండి? తెరిచాడు. కాబట్టి అవన్నీ కూడా ఆయన చూడగలిగాడు. అవి ఆ మనోనేత్రాలు తెరవకపోతే, ఆయన కన్నులు తెరవకపోతే బ్రహ్మాం గారు కూడా దర్శనాలు వాటన్ని ఏమి చూడండి. అందుకనే బైబిల్లో మెస్సయ్య అంటాడు, నేను ఏది చూచానో, మేము ఏది విన్నామో. చూడండి, మనం ఒకసారి హల్లెలూయా హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ ఒకసారి. పూర్వకాలమందు నానా సమయములను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన సర్వశక్తిమంతుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, చూడండి, నానా సమయాలను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడేది, కానీ స్త్రీల ద్వారా మాట్లాడేది ఉందా? నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన సర్వశక్తిమంతుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో, ప్రవక్తలందరూ పంపించిన తర్వాత, ప్రవక్తలందరూ మాట్లాడిన తర్వాత చివరగా ఆయన వచ్చి, ఏమండి మలాకి తర్వాత, యోహాను తర్వాత ఆయన వచ్చి ఏమండి ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు కన్నులు, ఎవరి కన్నులు తెరవబడ్డాయో వాళ్ళు మాత్రమే చూశారు. కానీ మిగతా వాళ్ళని ఎవరినైతే కఠినపరిచాడో వాళ్ళు చూడలేకపోయారు. ఎవరి మీద కనికర పడ్డాడో వాళ్ళు కన్నులు తెరిచాడు, వాళ్ళు చూడగలిగారు. అలాగే ఇక్కడ కూడా మనం యోహాను మొదటి అధ్యాయము మొదటి వచ్చి నుండి జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిర్ధారించి కనుగొంటేమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. చూడండి, మేము చదువు, ఆ జీవము ప్రత్యక్షమాయను, ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చు దానిని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నామన్నారు. ఆయన నామనిస్తాం. మేము ఏదైతే విన్నామో, ఏదైతే చూచామో దాన్ని మీకు తెలియజేస్తున్నామన్నారు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఆనాడు అపోస్తలులు ఉన్నారు, వాళ్ళు కన్నులు తెరిచాడు కాబట్టి వాళ్ళు ఏదైతే చూచారో, ఏదైతే విన్నారో ఆ సువార్తను వాళ్ళు బోధించారు. హల్లెలూయా. మోషే కూడా అగ్ని పొదలు ఆయన ఏదైతే చూచాడు, అగ్ని ఆరడం లేదు, చెట్టు ఏమి అయిపోవడం చెప్పండి, కాలిపోవడం లేదు. అది ఏదైతే విన్నాడో, ఏదైతే చూచాడో దాన్నే బోధించాడు. అంతేగాని సొంతగా ఏది చెప్పలేదు. అందువలన ఏదైతే చూచారో, ఏదైతే విన్నారో దానినే బోధించారు. అపోస్తలులు ఉన్నారు, ఆయన ఎప్పుడైతే ఆయన గురించి ఉదాహరణకు మన పౌలు గారు ఉన్నారు అనుకోండి, ఆయన
ఓ దమస్కు దగ్గర ఆ వెలుగును చూశాడు, స్వరముని విన్నాడు, చూశాడు, విన్నాడు. అక్కడి నుండి కనబడిన వారందరికి కూడా ఆయన గురించి చెప్తున్నాడు. కనబడిన వారందరికి కూడా, తనతో మాట్లాడిన వాళ్ళందరికి కూడా ఆయన గురించి, ఆయన ఏది చూశాడో ఏది విన్నాడో దాన్ని చెప్తూ ఉన్నాడు. అదే చూడని వ్యక్తి, వినని వ్యక్తి చెప్పగలరా? చెప్పండి. ఏమండి? అందుకని మనకు అనుభవం ఉండాలి, ఆయన చూస్తూ ఉండాలి, ఆయన స్వరం వింటూ ఉండాలి. అప్పుడే మనకి ఆయనకి మనకు సహవాసం ఉన్నట్లు లెక్క. అందుకని ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి, ఆ సహవాసం మీకు కలుగునట్లు చూడండి, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని విని దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యెషువా మెస్సీయతో కూడాను ఉన్నది. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. లోకంలో వాళ్ళకి లోక సహవాసాలు ఉంటాయి, లోక స్నేహాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన మానేసి, ప్రార్థనకు కూడా రాకుండాను, లేకపోతే ఇంటి దగ్గర ఉండి ఆరాధన మాని, లేకపోతే ఫోన్లో మాట్లాడుకుంటూ, వాట్సాప్లో మాట్లాడుకుంటూ ఏవో చేసుకుంటా ఉంటారన్నమాట. ఎందుకంటే లోకస్తులతో స్నేహాలు ఉంటాయి కాబట్టి, లోక సహవాసాలు ఉంటాయి కాబట్టి, వాటికి అలవాటు పడిపోయి వాటిని మానలేక, వాటిని వినవలేక, ఆ సహవాసాలను బట్టి ఆరాధన కూడా ఏం చేస్తారు చెప్పండి? మానేస్తారు. వాళ్ళతో తిరుగుతూ ఉంటారు. ఏమండి? ఊరి మీద తిరుగుతూ ఉంటారు ఆ స్నేహితులతో పాటు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు పట్టించుకోరు. ఏమండి? వాళ్ళని వదిలేస్తారు. అలాగా మాట్లాడలేదు కాబట్టి ఏం చేస్తారు చెప్పండి? అడవి గాడిదలు వదిలేసేటట్టు వదిలేస్తారు. వినకపోతే ఏం చేస్తాం చెప్పండి? 1-2 సార్లు చెప్తాం. వినకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఆ చిత్తానికి విడిచిపెడతాం. ఆయన ఏర్పాట్లో ఉండే వస్తారు, ఏర్పాట్లు లేకపోతే రారు, విడవబడతారు. ఎందుకంటే నా తండ్రి ఆకర్షిస్తేనే ఎవరు కూడా నా ఎదుగు రారని చెప్పి. లోకం ఆకర్షిస్తుంది వాళ్ళని, లోక స్నేహాలు ఆకర్షిస్తున్నాయి, వాళ్ళ సెల్ ఫోన్లో ఏవో ఆకర్షిస్తున్నాయి. అందువల్ల వాటికి ఆకర్షించబడి వాటి వైపు వెళ్ళిపోతున్నారు, వాటి వైపు తిరుగుతున్నారు. అబ్బాయిలో, అమ్మాయిలో, సినిమాలో, షికారులో ఏవో వాళ్ళు ఆకర్షిస్తున్నాయి. వాక్యం ఆకర్షించడం లేదు, రక్షణ ఆకర్షించడం లేదు, ఆయన రక్తం ఆకర్షించడం లేదు, ఆయన ప్రేమ వాళ్ళని ఆకర్షించడం లేదు, ఆయన క్షమించడం వాళ్ళని ఆకర్షించడం లేదు. ఏం ఆకర్షించడంలో వాళ్ళని లోకం ఆకర్షించదు. లోక బట్టలు, లోక స్నేహం, మంచి బట్టలు వేసుకోకూడదు నేను చెప్పడం లేదు. స్టైల్గా అర్థమైందా? స్టైల్గా ఉంటే కదా అందరూ వాళ్ళని చూసేది. మామూలుగా రంగు ఎవరైనా కలర్ బట్టలు వేసుకుంటారు, తప్పండి. మంచి బట్టలు వేసుకోవచ్చు, తప్పండం లేదు. కానీ స్టైల్గా ఉంటేనే మంచి బట్టలు వేసుకొని, నువ్వు ఇప్పుడు మంచి బట్టలు వేసుకున్నారు, మీరు మంచి ప్యాంట్ వేసుకున్నారు, ఆ మంచి బట్ట పట్టించుకోరు. అదే స్టైల్గా వేసుకుంటే, చింపాంజీ కటింగ్గా తెరుచుకుంటే చూస్తారు అందరం. మీకు అర్థమైందా? గొరిల్లా కటింగ్గా తెరుచుకుంటే చూస్తారు. అలాగా స్టైల్ కూడా ఏమండి? అలాగే స్టైల్గా అంటే వాళ్ళని లోకం ఏం చేస్తుంది చెప్పండి? వాళ్ళని ఆకర్షిస్తా ఉంది. లోకం వాళ్ళని ఆకర్షించాలనుకుంటారు. లోకంలో వాళ్ళని ఆకర్షించాలి, ఆ జనాన్ని, ఈ మనుషులు, ఆ మనుషుని ఆకర్షించాలి, నా వైపు చూడాలి, ఆకర్షించబడి నా వైపు చూడాలి, నా మాటలు వినాలి అని ఆ విధంగా లోకంలో మనుషులు వాళ్ళని ఆకర్షించాలన్నట్టుగా తయారైపోయి ఉంటారు కొంతమంది. లేకపోతే లోక ఆకర్షణకు లోనైపోయి వెళ్ళిపోయి ఉంటారు కొంతమంది. రారు ఆయన సన్నిధికి, రాలేరు. నీకు అర్థమైందా? అలాగా మంచానికి ఆకర్షించబడతారు. లాగుతుంటది మంచం, అయస్కాంతం లాగినట్టు. ఏం చేస్తా చెప్పండి? ఇనమ ముక్కను అయస్కాంతం లాగేస్తుంటారు. అలాగే లోకం కూడా ఏం చేస్తా చెప్పండి? లాగేస్తూ ఉంటుంది అనమాట, లాగుతుంటది. వాక్యం వాళ్ళని ఆకర్షించదు. ఆరాధన ఆయన ఆకర్షిస్తే చక్కగా పాటలు పాడడం, చక్కగా నేర్చుకొని పొరపాట్లు లేకుండా నా తండ్రిని నేను ఆరాధించాలి, నా తండ్రిని ఘనముగా మహిమతో ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని కీర్తించాలని ఆకర్షిస్తే మనకు ఆ పాటలు, పరలోక సంబంధమైన పాటలు, ఆ వాక్యము, ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ యథార్థత, ఆ భక్తుల జీవితాల్లో వాళ్ళ యొక్క మంచి నడవడి మనల్ని ఆకర్షించి వాళ్ళ వడి మనం కూడా నడవాలనుకుంటాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువలనే పిల్లారా, వేషం ఏం చేస్తా చెప్పండి?
అందరూ ఆకర్షిస్తారు, మగలందరూ ఆకర్షిస్తారు. వ్యభిచారైన పురుషుడు కూడా అంతే. ఆడవాళ్ళందరినీ, ఆడపిల్లలందరినీ ఆకర్షించేలాగా తయారైపోతారు. వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయి ఆకర్షణకు లోనైపోతుంటారు, ఆ అమ్మాయి ఆకర్షణకు లోనైపోతుంటారు. ఇదంతా సాతానుడు కూడా అవ్వ అలాగే ఆకర్షించబడింది. అతడు శపించబడిన తర్వాత కూడా చూడండి మెరుస్తూ ఉంటుంది సర్పం, సాతాను. ఆ సర్పము శపించబడిన తర్వాత మీరు ఎండబడినప్పుడు ఈ సర్పాన్ని మీరు చూడండి, మనకి ఎక్కడ కనబడినప్పుడు తల మేర్చిపోతుంది. శపించబడినా వాడు అందం బోల. అంతగా ఎవరు ఆకర్షించాడు. స్త్రీలను ఆకర్షించేవాడు సాతానుడు, పురుషులను ఆకర్షించేవాడు సాతానుడు. దానికి ఆకర్షించబడి ఇంకా వాళ్ళకి భక్తి మీద ఆసక్తి ఉండదు, ఆయన కార్యాల మీద ఆసక్తి ఉండదు, ప్రార్థన మీద ఆసక్తి ఉండదు, ఆయన పనుల మీద ఆసక్తి ఉండదు. ఏమండి ఆకర్షించబడరు. చెప్పిన మాటకు ఆకర్షించబడి ఆ చెయ్యాలని వాళ్ళు ఆ యొక్క ప్రేమ, ఆ మాట ప్రకారం నడవాలనేటువంటి ఉత్సాహం వాళ్ళకి కనపడదు అనమాట. తప్పించుకోవడానికి చూస్తుంటారు. శ్రమపడడం ఇష్టపడరు, ఆయన కోసం కష్టపడడం ఇష్టపడరు, తప్పించుకోవడానికి చూస్తున్నారు. పిల్లలు, యవ్వనస్తులు మరి ఎక్కువగా ఈనాడు పాడైపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు వాళ్ళు ఏమాత్రము కూడా సర్వశక్తిమంతుని భయభక్తులు లేకుండా వెచ్చలేడుగా జీవించడం మనం చూస్తున్నాం లోకంలో. అందువల్ల ఈ లోకం చెడిపోయింది, పాడైపోయింది. అందుకనే పాపము ఆకర్షించే విధంగా ఆకర్షిస్తుంది ఈనాడు అనేక మంది. పాపం ఏం చేస్తుంది చెప్పండి? ఆకర్షిస్తూ ఉంటది. అందుకనే పాపం వైపు ఏం చేస్తున్నారు చెప్పండి? మనుషులు పరిగెడుతూ ఉంటారు. కాబట్టి పిల్లారా, అయితే మెస్సయ్య ఎవరి కనులైతే తెరిచాడో వారు మాత్రమే ఆయన్ని చూడగలిగారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా చూడలేకపోయారు. ఎంతగా ఆయన గురించి చెప్పినా ఆ మాటలకు ఆకర్షించబడడం లేదంటే ఒకవేళ ఆయన వాళ్ళని నాశనం చేయాలని నిర్ణయించుకుని ఉండొచ్చు. బైబిల్ చెప్తుంది వాళ్ళని నాశనం చేయాలని నిర్ణయించుకొని ఉన్నాడు అనుకోండి, వాళ్ళ మాట వినరు. ఏది చేయొద్దంటే అదే చేస్తారు, ఏది చేయొద్దంటే అదే చేస్తారు, ఏది చేయమంటే దాన్ని చేయి, ఏది చేయొద్దంటే దాన్ని చేస్తారు. లోకంలో వాడికి ఆ ఫ్రెండ్ అని ఈ ఫ్రెండ్ అని పనికిమాల పనులన్నీ కూడా చేసి పెడతారు వాడికి. సమాజంలో సహోదరులు అడిగారు కూడా చేయరు. అర్థమైందా? ఫ్రెండ్ అని ఈ ఫ్రెండ్ అని ఇంటికి వెళ్ళి ఆడేదని చెప్తే తోడు రారా అంటే ఒకడు కుర్రాడు ఉన్నాడు, వాడి ఫ్రెండ్ అంటే ఇల్లు మారిపోతున్నాడు. వాడి ఫ్రెండ్తో పాటు వెళ్ళి వాడి ఫ్రెండ్కి సాయం చేస్తాడు, మంచిదే. కానీ అదే సమాజంలో సహోదరులు అడిగితే తప్పించుకొని వెళ్ళిపోయాడు. అర్థమైందా? మందిరంలో ఎన్నో పనులు ఉన్నాయి. పైన తొడవచ్చు, కడగొచ్చు, మెట్లు కడగొచ్చు, తొడవచ్చు, ఏమండి కిటికీలు తొడవచ్చు, ఇదంతా కూడా తడిబట్ట పెట్టవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. నేను కూర్చొని వెళ్ళిపోతున్నావు అనుకుంటే ఏమి ప్రతిఫలం? నీకు అర్థమైందా? పైన ఎలా ఉంది ఏమిటి? ఎందుకంటే మన విశ్వాస గృహం, మనందరం కూడా ఆత్మీయంగా ఒక కుటుంబం అయి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంతో ఆయన కోసం ఏదైనా చేయాలంటే చేస్తున్నావు, ఆయన మందిరం కోసం ఖర్చు పెడుతున్నావు, ఆయన పనులు చేయాలంటే చేస్తున్నావు. మరి ఇవన్నీ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు సమాజంలో వాళ్ళందరినీ కూడా నువ్వు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలంటే ఇస్తున్నావు, అన్ని చేస్తున్నావు. నీవు మిగతావి కూడా పైన బాత్రూమ్లు ఎలా ఉన్నాయి, కింద బాత్రూమ్లు ఎలా ఉన్నాయి. ఏమండి ఫెనాయిల్ కొనుక్కొచ్చిద్దాం, యాసిడ్ పెడదాం అక్కడ కొనుక్కొచ్చి డబ్బులు పెట్టి. నీ ఇంట్లో అలాగే చూసుకుంటావా? నీ ఇల్లు అలాగే ఉంచుకొని ఉంటావా? నీ ఇల్లు కూడా అలాగే ఎలా ఉన్నా, గత్తరగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా పట్టించుకోకుండా ఉంటావా? ఏమండి ఏం పట్టించుకోవడం లేదు. వాక్యం ఏంటో వెళ్ళిపోండి, వాక్యం నేను ఎవరు చూసుకుంటారులే, వాళ్ళు చూసుకుంటారులే అని వీళ్ళు చూసుకుంటారు కాదు. ఎవరికి వాళ్ళు మాకు సంబంధం లేదన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. మగాళ్ళు ఎవరు తుడుతుంటారంతే. ఏమండి రావడం, కూర్చోవడం, బట్టలు నలగకుండా, ముఖం చెదిరిపోకుండా, గ్లామర్ తగ్గకుండా, ఏమండి ఆ పనులు ఈ పని చేస్తే ఏమైపోతుంది? గ్లామర్ తగ్గుతుంది,
చెమట బట్టి అందంగా కనపడం, శుభ్రంగా కనపడం, ఆ నీళ్ళన్నీ పడిపోతాయి వచ్చేవాళ్ళు అందరూ. ఎందుకంటే మనం ఇక్కడ ఆయన పరిచర్య, ఆయన సేవ చేయడానికి తప్ప మనం ఏదో అందాల పోటీకి అందరికి అందంగా కనపడాలని, నీటిగా కనపడాలని, చక్కగా కనపరుచుకోవాలని, మన బట్టలు కనపరుచుకోవాలని ఇక్కడ రావట్లేదు. అర్థమైందా? కాబట్టి నువ్వు ఆలోచించుకో. నీ కన్నులు తెరిస్తే అప్పుడు నువ్వు ఆయన కోసం చేస్తే నీకు ప్రతిఫలం వస్తుంది, నీకు అర్థం. నీ కన్నులు తెరపడలేదు అనుకోండి, మూసేసాడు అనుకోండి, వింటాం వెళ్ళిపోవడం. ఎలా ఉన్నా ఏం పట్టించుకో, ఏం పట్టించుకో, నాకేం సంబంధం లేదు. మీకు అర్థమైందా? మనదైతే కదా, మనదైతే చేసుకుంటాం, కానీ ఆయనది కదా, సర్వశక్తి మంత్రుడు కదా, మనకెందుకు అనుకుంటాను. ఏమండి, ఆయన ఆరాధన మందిరం అనే భావం కూడా నీలో ఉండదు. కాబట్టి నువ్వు ఆలోచించుకోవాలి, ఏం చేస్తున్నావు. మన ఇంట్లో చేసుకుంటున్నాం, మరి మన మందిరంలో పనులు చేస్తున్నావా? ఆలోచించుకో. ఆయన ఆరాధన మందిరం, విశ్వాసులు వస్తారు, ఎక్కుతారు, దిగుతారు, లేకపోతే కిందగా మట్టి అయి ఉంటుంది, బాత్రూమ్కి వెళ్తారు. ఎలా ఉన్నా ఏం పట్టించుకో. ఒకవేళ వెళ్ళామనుకో, చూశారు అనుకో, ఏం అలా ఉంటే చేయలేదేంటి అంటారేమో. అంటే వెళ్ళకుండా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఎప్పుడైనా ఆయన కన్నులు తెరిస్తేనే నీవు ఆయన కోసం చేస్తే వచ్చే ప్రతిఫలం తెలుస్తుంది తప్ప, నీ కన్నులు తెరవలేదనుకోండి, నీ శరీరానికి కష్టం తగలనివు, శ్రమ తగలనివు, ఆయన కోసం శ్రమపడి ఏం చేయవు, కష్టపడి ఏం చేయవు. కూర్చున్నాను, వాక్యం విన్నా, నా పని అయిపోయింది. హల్లెలూయా, ప్రభు స్తోత్రం. అయిపోయింది. వందనాలు సిస్టర్, వందనాలు బ్రదర్, అయిపోయింది. ఏమి తుడుచుకోవాల్సిన పని లేదు, కిటికీలు తుడిచాల్సిన పని లేదు. అర్థమైందా? ఎప్పుడో మీటింగ్స్ వస్తేనో, జనవరికో. ఏమండి, మనం ఎప్పుడు నేను పైకి వెళ్ళాను, మొత్తం మట్టి, ఏమీ లేదు, అంతా శుభ్రత లేదు. పైన చూస్తే అంతా కూడా మెట్ల మీద అంతా కూడా మట్టి, పైన అంతా కూడా మురికి కాళ్ళతో తొక్కినటువంటి అన్నీ ఉన్నాయి. కాబట్టి పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే, కన్నులు తెరిస్తేనే నీకు అర్థం. కన్నులు మూసివేయబడితే నీకేం అర్థం కాదు. అవన్నీ చేస్తేనే ఆయన్ని కూడా దీవించి ఆశీర్వదిస్తాడు తప్ప, ఏమండి, నువ్వు ఏమి ఆయన కోసం చేయకపోతే ఏ ఆశీర్వాదం కూడా నీకేమీ ఉండదు. పాటల్లో ఉండాలి, వాక్యం వింటూ ఉండాలి. ఎప్పుడైనా నువ్వు ఏది చేసినా కూడా నీ చేతి పని కూడా దీవించబడు. బైబిల్ అలా చెప్తుంది. మనం ఏదైనా చేస్తేనే మన ఆయనకు ఆత్మ సంబంధ కార్యాల్లో, ఆత్మ సంబంధ విషయాల్లో మనం పాలు పొందుతూ ఉంటేనే అప్పుడు మనం చేయమవుతుందో చెప్పండి, దీవించబడుతుంది. చూడండి, మనం ఒకసారి కీర్తన గ్రంథము 1వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యావే ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకువాడక తన కారబందు ఫలమిచ్చు చెట్టు వలన. ఫలం అంటే క్రియలు, నీ క్రియలు, సత్క్రియలు. ఆ ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయడంతయు సఫలమగు. నువ్వు చేసేదంతా సఫలం కాకుండా చిరిగిపోయిన సంచిలో వేస్తే, డబ్బులు చిరిగిపోయిన సంచిలో వేస్తే ఉండవు. లేకపోతే పగిలిపోయిన కుండలో నీళ్ళు పోతే ఉంటాయా? ఉండవు. అలాగే నువ్వు చేసేదంతా కూడా ఏమైపోతుంది చెప్పండి, పరలోకంలో కానీ భూమి మీద కానీ ఏ ప్రతిఫలం లేకుండా పోతుంది అన్నమాట. ఏముండదు, ఎందుకంటే నువ్వేం పట్టించుకో. నీకు అర్థమైందా? బయట అయితే వాళ్ళు జీతాలు ఇస్తారు కాబట్టి ఏంటి, మరి ఈయన నాకు సరస్వతి జీతం ఇస్తాడేంటి అనుకుంటాం అనమాట. నీకు అర్థమైందా? ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవడు చెప్పండి? వాని క్రియలను బట్టి
జీతం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. నువ్వు చేయనిదంతా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? సఫలం చేస్తాడు. అది సఫలం అవుతా ఉంటది. నువ్వు అలాగా మనం కనుక అలాగ చేయకపోతే, నువ్వు పట్టించుకోకుండా ఉంటే, ఆయన క్రియలు ఏమి కలిగి లేకుండా ఉంటే, ఆ ఫలములు కలిగిన చెట్టు వలె గనక లేకుండా ఉన్నట్లయితే ఏమండి, అప్పుడు నువ్వు చేసేది ఏది కూడా సఫలము కాదు. బైబిల్ అలాగే చెప్తా ఉంది. అతడు చేయనిదంత వాక్యమును ధ్యానిస్తూ ఉన్నట్లయితే, ఆ యొక్క దాని ఆనందిస్తూ ఉన్నట్లయితే, అప్పుడు తగిన కాలం ముందు ఫలమిచ్చినటువంటి చెట్టు వలె, ఫలాలు అంటే క్రియలు, ఆత్మఫలం అని క్రియలు, ఆ క్రియలు కలిగినటువంటి ఆ యొక్క చెట్టు వలె ఉండి, అతడు చేసేదంతా కూడా ఏమవుతుందంటే దీవించబడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పిల్లని పెట్టి గొర్రె కాస్త 4 పిల్లలు పెడతారు. అలాగనమాట. మీకు అర్థమైందా? అది కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఆ కన్నులు తెరబడినప్పుడే, కాబట్టి ఇప్పుడు కూడా ఈ వేకువ నక్షత్రాన్ని గురించి కూడా, ఈ రెండవ రాకడ గురించి కూడా ఆయన కన్నులు ఎవరి కన్నులైతే తెరుస్తాడో వారు మాత్రమే ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతకరమైనటువంటి ఏమండి చూడగలుగుతారు తప్ప లేకపోతే చూడలేరు. అంతేగాని బుర్ర ఉంచుకొని నవ్వుకోవడం, చేడ్డు పెట్టుకుని ఏమండి తిప్పుకోవడం. కాబట్టి ఆశ్చర్యకార్యము మన శరీరం మారడం అనేటువంటి ఆశ్చర్యమైన కార్యం. ఈ దినాన లేఖనాలు నెరవేరుతాయంటే ఎవరు చూడగలుగుతారు చెప్పండి? ఆయన కన్నులు ఎవరివైతే తెరిచాడో వారు మాత్రమే చూడగలుగుతారు తప్ప మిగతా వాళ్ళు చూడలేరు. ఈ యొక్క వేకువజామును గాని, ఈ తీర్పును గాని, ఈ తీర్పు దినమును గాని ఆయన ఆ కన్నులు తెరిచాడు కాబట్టి ఆ కళలో తూర్పు నక్షత్రం కనబడి, మామూలుగా నక్షత్రం కనపడింది అనుకోండి, ఆ 7 సంఘకాలలో 7 నక్షత్రాలు ఇది ఒక నక్షత్రం అనుకునేవాడిని. తూర్పు వేకువ నక్షత్రం అని తెలియదు. కాబట్టి తూర్పు నక్షత్రం కనబడి పడమరకు ప్రకాశించుడు ద్వారా, పడమరకు వెళ్ళుడు ద్వారా బైబిల్లో తూర్పు నక్షత్రం అంటే వేకువ నక్షత్రము ఆ విధంగా బయలుపరచబడింది. అంటే ఆయన చూయించాడు. ఏది చూచానో దానినే, ఏది విన్నాను ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, అదే ఏది విన్నాను దాన్ని చెప్పడం త్వరగా. ఇదే వేకువ చుక్క యొక్క రాకడ. ఎందుకంటే 7వ దూత తర్వాత వేకువ చుక్క, ఏలియా తర్వాత వేకువ చుక్క. అదే భయంకరమైన దినము ఆరంభమైంది. ఎందుకంటే లోకములు సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ఇప్పుడు మనం ఎత్తబడే సమయంలో ఉన్నాము. మనం ఎత్తబడిన తర్వాత భూమి మీద భయంకరమైన శ్రమలు విడవబడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ వర్తమానం విని పట్టించుకోకుండా, పాటలు నేర్చుకోమంటే నేర్చుకోకుండా, ఆ ప్రార్థన చేసుకోమంటే చేసుకోకుండా, పరిచర్య చేయమంటే చేయకుండా, ఏమండి సమాధానం కలిగి ఉండమంటే ఉండకుండా, విరోధంగా ఉండకూడదంటే ఉండకుండా, దురాలోచనలు కలిగి ఉండకూడదంటే ఉండకుండా, ఐక్య విచారాలు కలిగి ఉండకూడదంటే ఐక్య విచారాలు పెట్టుకొని, తిండి వల్ల ఐక్య విచారాలు మత్తుగా ఉండకూడదంటే బాగా 4 ఇడ్లీలు 5 ఇడ్లీలు సరిపోతాయి, లేకపోతే 6 లేకపోతే 7 అనుకుంటున్నావు. దాన్ని నువ్వు 10 12 తిన. ఉదాహరణ చెప్తున్న జనం, లోకంలో మనుషులు ఆయన సన్నిధికి వచ్చేటప్పటికి ఏం చేస్తారు చెప్పండి? మొత్తుగా కూర్చొని, మొత్తుగా తిండి వల్ల ఐక్య విచారం వల్ల మొత్తుగా మందంగా కూర్చొని ఉంటారు. హల్లెలూయా చెప్పడం మందం, ఆమె చెప్పడం నోరు తెరవడం కూడా మందమే. తెరలేక పని చేయాలన్నా, ఆయన కార్యాలు చేయాలన్నా, ఆయన వాక్యం వినాలన్నా కూడా బద్ధకమే. కాబట్టి పిల్లారా, ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే రేపు విడవబడిన తర్వాత ఏడుస్తావు కింద పడి. విడవబడి నేను ఎందుకు ఆనాడు లోకాన్ని విడిచిపెట్టలేదా? ఎందుకు లోకంలో వాటిని ప్రేమించడం నేను మారలేదా? ఎందుకు నన్ను తగ్గించుకోలేదా? ఎందుకు నేను నా కోపాన్ని నేను విడిచిపెట్టలేదా?
ఎందుకు నేను సహోదరులతో నేను సమాధానం కలిగినా? ఎందుకు నేను ఐక్య విచారాలు కలిగి ఉన్నానా? లోకంలో కనబడిన వాటిని వీటిని నేను ఎందుకు ఆశపడ్డానా? లోక అబ్బాయిలతో అమ్మాయిలతో నేను ఎందుకు సహవాసాలు చేసేనా? ఏమండి, ఇలాగూ బాధపడతావు. విడిచిపెట్టిన తర్వాత ఎవ్వరు నిన్ను రక్షించరు, ఎవరు నిన్ను కాపాడరు. మన ఇటీవల భూకంపం వచ్చింది అంటే 3-4 సెకండ్లు అనుకుంటా. హైదరాబాద్లో కానీ జీవాల్లో కానీ ఇవన్నీ ఏంటంటే అసలైన పెద్ద భూకంపం ఉంటుంది బైబిల్లో. ఆ భూకంపంలోనే ఈ యొక్క భూమి కాస్త మళ్ళీ ఏమైపోతుందంటే యథాస్థితికి వస్తారన్నమాట. అప్పుడు వాతావరణంలో మారిపోయి 1000 ఏళ్ళు బ్రతుకుతారు, 1000 ఏళ్ళు బ్రతుకుతారు. అప్పుడే ఆ భూకంపంలోనే చాలా మంది ఈ పాపులందరూ కూడా, ఆయన లోబడిన వాళ్ళందరూ కూడా, ఆయన మాట వినని వారందరూ కూడా, ఎర్రవీగిన వాళ్ళందరూ కూడా తమను తగ్గించుకోమంటే ఎర్రవీగుతూ ఉంటారు కొంతమంది. ఆ ఎర్రవీగిన వాళ్ళందరూ కూడా అప్పుడు దిగుద్ది ఆ గర్వం, ఆ కోపం, ఆ కక్షలు, లేక ప్రేమ. అప్పుడు వదిలేస్తారు. ఏమి ఉపయోగపడదు. అప్పుడు ఎవరు రక్షించరు. అప్పుడు ప్రార్థన చేస్తాం. అప్పుడు ప్రార్థన దివారాత్రులు చేసినా ఏమి నిన్ను ఎవరు కూడా రక్షించలేరు. అప్పుడు చాలా భయంకర పరిస్థితి భూమి మీద రాబోతా ఉన్నాయి. ఈ శరీరాలు మార్పు చెందబోతున్నాయి. మేము శరీరంతో ఆయన ఎదుర్కోబోతున్నాము. కాబట్టి ఈ లేఖనము వేకొచ్చు గురించి లేఖనం యొక్క నెరవేర్పులు ఏమండి ఎవరు చూడగలుగుతారంటే ఆయన కన్నులు ఎవరి కన్నులైతే తెరిచాడో వారిని మాత్రమే. నక్షత్రమే, ప్రకాశవంతమైన నక్షత్రము లేకపోతే ఈ వేకు నక్షత్రము వారిని ఆకర్షిస్తుంది తప్ప మిగతా వాడిని ఏం చేయి చెప్పండి? ఆకర్షించరు. వాళ్ళ కన్నులు మూసేశాడు. 3 జ్ఞానులు ఉన్నారు, మిగతా వాళ్ళ కన్నులు తెరవలేదు. కాబట్టి ఎవరు కూడా ఆ నక్షత్రము పట్టించుకోలేదు. వాళ్ళకి దాని గురించి అర్థం కాలేదు, చూడలేదు అనుకున్నాం. కానీ ఆ 3 జ్ఞానులకు మాత్రము ఆ నక్షత్రము, తూర్పును పుట్టిన ఆ తూర్పు తార, ఆ ఉదయ నక్షత్రము, వాళ్ళు మాత్రమే కన్నులు తెరిచాడు. కాబట్టి ఆ 3 జ్ఞానులు చూసి ఆ నక్షత్రమును ఎటువైపు వెళితే అటువైపు వెళ్ళారు, ప్రయాణించారు, మెస్సీని కలుసుకున్నారు, ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. అందువల్ల పిల్లారా, ఈ తీర్పు దినాన్ని ఇప్పుడు నెరవేరుతున్న లేఖనాలని న్యాయాధిపతిగా ఆయన రంగం మీదకి వచ్చి ఆయన చేస్తున్న కార్యములను ఎవరి కనులైతే తెరిచాడు వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు తప్ప మిగతా వాళ్ళు ఏ మాత్రము కూడా చూడలేరు. ఈ ఆశ్చర్యమైన కార్యాలని, అద్భుతమైన వర్తమానం వినేటట్లు ఎవరి చెవులైతే తెరిచాడో వారు మాత్రమే ఈ యొక్క వర్తమానాన్ని వినగలుగుతారు తప్ప మిగతా వాళ్ళు మాత్రము ఏదైనా చెప్తున్నా వెళ్ళిపోతుంటారు, ప్రార్థన రమ్మన్నా వెళుతుంటారు. రావాలని ఇష్టం ఉండదు, ఊరి మీద తిరగమంటే తిరుగుతారు. ఏమండి, ఆరాధన చేయడం ఇష్టం ఉండదు. ఇంటి దగ్గర ఉన్నారా, పాస్టర్ గారు రావట్లేదు అన్నారా, రా. ఏమండి, పాస్టర్ గారు చివరి సమయంలో ఉన్నాం అంటున్నారు, రా అంటే నేను తలపై 2 నీళ్ళలాగా వస్తాలే, పరీక్షలు అయిపోయా వస్తాలే, నేను చదువుకోవాలా, చదువు ముఖ్యం. రేపు నీ చదువు నన్ను రక్షిస్తా. నరకం నుండి నీ డిగ్రీలు, నీ సర్టిఫికేట్లు, నీ మార్కులు, నువ్వు రేపు లక్షల జీతాలు తెచ్చుకోవచ్చు. అయేమి నిన్ను రక్షించు. నీ డబ్బు ఏమి నిన్ను రక్షించదు. ఏమి నీ ఆస్తిపాస్తులు కూడా ఏమి నిన్ను కాపాడలేవు. నీ మార్కులు నిన్నేమి కాపాడలేవు. అందువలన ఇది చివరి సమయము. కాబట్టి ఎవరి కనులు ఆయన తెరుస్తాడో వాళ్ళే వస్తారు, వాళ్ళే చూస్తారు, వాళ్ళే ఎవరి చెవులు తెరుస్తాడో వాళ్ళు మాత్రమే వింటారు. ఇక యొక్క శరీర మార్పును చూసి మధ్యాకాశం ఆయన కలుసుకుంటారు తప్ప ఈ కన్నులు మూసేసాడు అనుకోండి, వాళ్ళు రమ్మన్నారు రారు, ఈయనమన్నా వినరు, ఆయన కార్యాలు చేయరు, మనకెందుకు పట్టించుకోకుండా ఉంటుంటారు, మనకేం సంబంధం లేదు. ఇక అర్థమైందా?
మనకేం సంబంధం లేదు, మనకెందుకు అన్నట్టు ఉంటారు, ఏం పట్టించుకోరు. ఎందుకని? ఆ కనులు ఏం చేశారు చెప్పండి? మూసివేయబడి ఉన్నాయి. ఆయన తెరవలా. తెరిస్తే ఈ మహిమను నువ్వు చూస్తావు, ఈ పునరుద్ధానాన్ని చూస్తావు. పునరుద్ధానమే మహిమ, శరీరం మారడమే మహిమ. అందుకనే అక్షయతను ధరించుకోవడమే మహిమ. అందుకని ఆయన మహిమతో వచ్చాడనండి, పునరుద్ధాన తలరాయిగా వచ్చాడు. హల్లెలూయా. మళ్ళీ వర్తమానం వినండమ్మా, ఇంటికి వెళ్ళంటే ఏమి రోజు చీపికట్ట తీసుకుని ఇంటి దగ్గర తొడమంటే తింటారు, తొడుతారు, గిన్నెలు కడుక్కుంటే కడుగుతారు, తినమంటే 3 పూట్ల తింటారు, మరి ఇంట్లో పనులను చేసుకుంటారు. కానీ ఈ ఆత్మీయ ఆహారాన్ని మరి తినాలి కదా నువ్వు, వినాలి కదా నువ్వు. ఇది వారానికి ఒకసారి, బుధవారం శనివారం కూడా ఎక్కడో మైండ్ పెట్టి ఏదైనా ఒక మాట చెప్పుకొని దాని గురించి ఆలోచిస్తా, ఇంటి దగ్గర వాళ్ళ గురించో ఏయో నువ్వు ఆలోచిస్తూ ఆ వాక్యాన్ని వింటూ మళ్ళీ మామూలుగా అన్యులు వెళ్ళినట్టే వెళ్తావు ఇంటికి. అన్యులు ఏ విధంగా అయితే లోకాన్ని గురించి ఆలోచించుకుంటూ వెళ్తారో, లోక విషయాల గురించి ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుంటారో అలాగే వెళితే ఎందుకు వచ్చి మార్పు లేకుండా వెళితే ఏ ఉపయోగం లేదు. ఇక్కడ వచ్చావంటే నువ్వు ఏదైతే చూసావో, ఏదైతే విన్నావో దాని గురించి నువ్వు ఎదుటి వారితో మాట్లాడతావా? హల్లెలూయా. నీ ఎక్కడ మాట్లాడతావు అడిగితేనే చెప్పలేకపోతాడు. 7 నక్షత్రాలు ఎవరంటే, 7వ దూత ఎవరంటే తెలియదు. అర్థమైందా? 3 ఇరుపులంటే తెలీదు, 7వ ముద్ర అంటే తెలీదు. నీ కన్నులు ఇంకా ఆయన ఏం చేయలేదు చెప్పండి. మొత్తంలో ఉంటే ఏం దొరుకుతుంది? ఏం అర్థమైతే నీకు? మళ్ళీ ఇంటికి వెళ్ళి నిజమైన వధువు అయితే, నిజంగా ఏర్పరచబడిన వధువు అయితే, నిజంగా మధ్యాకాశానికి వచ్చేవాళ్ళు అయితే మరలా ఈ వర్తమానాన్ని నేను సరిగా అక్కడక్కడ అర్థం కాలేదే, సరిగా వినలేదే, ఆ పునరుద్ధానం అన్న రేటు నాకు తెలియలేదే, అదేదో నేను సరిగా అర్థం కాలేదు అని మరలా విని అర్థం చేసుకుని ప్రార్థించుకునేదే వద్దు. హల్లెలూయా. అంతేగాని వచ్చాను వెళ్ళాను. శంగడు పోను పోయాడు, నాను వచ్చేసాడు. సామెత ఉందనమాట. వాళ్ళ ఇంట్లో అనుకున్నారంట, రేపొద్దు వాళ్ళ ఇంట్లో అనుకున్నారంట, వీడిని రేపు బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెమ్మని చెప్పాలా అని అనుకుని వీళ్ళు రేపు మనోళ్ళు మార్కెట్కి పంపుదాం అన్నారంట. అంతే, రాత్రి అనుకున్నారంట పొద్దుటే ఈయన పంపాలని. ఎన్నాడు లెగిసి వాడు పడుకునే ఉన్నారు, నిద్ర లేవలేదు, లెగిచి మార్కెట్కి వెళ్ళి వచ్చేసారు. వెళ్ళొచ్చిన తర్వాత ఎరా నేను మార్కెట్కి పంపాలని వెళ్ళొచ్చారన్నాడు. ఏరా మరి కూరగాయలు అవి తెప్పిద్దామని అందుకని పంపుదాం అనుకున్నాం కదా అంటే, ఆ రాత్రి మీరు నన్ను మార్కెట్కి పంపాలని అనుకుంటున్నారు కదా, అది విన్నాను వెళ్ళి వచ్చాను అన్నాడు. ఉపయోగం ఉందా? నువ్వు కూడా మందిరానికి ఆ సింగడలాగా ఏదో వచ్చి వెళ్ళిపోతే నష్టపోయేది నీవే, విడవబడేది నీవే. నీవెవరి కోసమో భక్తి చేయడం లేదు, ఎవరి కోసమో పరిచయం చేయడంలా, ఎవరి కోసం నువ్వు రావడంలా, ఎవరి కోసం ఆయన కార్యాలు చేయడంలా, నీకు నీవే రక్షించబడాలని, ఎత్తబడాలని. నేను ఆ విధంగా ఆయన కోసం చేస్తే, సహోదరుల కోసం చేస్తే నాకు ప్రతిఫలం ఉంటుందని నువ్వు ఆ యొక్క అభిప్రాయంతో చేస్తే నువ్వు రక్షించబడతావు తప్ప, లేకపోతే విడవబడితే దానంత దౌర్భాగ్య స్థితి మరొకటి లేదు. సాతాను కూడా మేము చూసి ఎగతాలు చేస్తాడు విడవబడిన వాళ్ళని చూసి. నువ్వు కూడా నా బొట్టు దాని అయిపోయావా? నాముల బాప్తిజం పొందానని, వేకుచుక్క వర్తమానం అని, రెండవ రాకడని ఎగరేసుకుంటూ వెళ్ళావు కదా. ఇని నువ్వు కూడా సరిగా నడవలేదన్నమాట, సరిగా ప్రార్థన చేసుకోలేదన్నమాట.
వాక్యం ఆయన మాటలని నిత్యజీవ మాటలని నిర్లక్ష్యంగా లేకపోతే మన్నారును భుజించలేదన్నమాట. ఆ ఉద్యోగాలని, ఆ చదువులని, ఆ పనులని వీటిలో మునిగిపోయి ఆయన పక్కన పెట్టేసామన్నమాట. ఆ పనులు ఈ పనులు ఉన్నాయని పక్కన పెట్టేసాం. మా అమ్మ పెట్టేసింది, మా నాన్న పెట్టేశాడు, మేము కూడా పెట్టేసాం ఆయన పక్కన. అదైంది. ఆరాధన పక్కన పెట్టేశాం, ప్రార్థన పక్కన పెట్టేశాం, బైబిల్ చదువుకుంటూ పక్కన పెట్టేశాం. అవన్నీ పక్కన పెట్టేసాయండి. పనులు చేసుకోండి, చదువుకోండి. పాటలు పక్కన పెట్టి, పాటల పక్కన పెట్టా, బైబిల్ పక్కన పెట్టా. అస్తమాన బైబిల్ ఏంటి? అస్తమాన సరస్వతి వాక్యమేనా? పాస్టర్ గారికి పని లేదు, మీకు పని లేదు. అని అనగానే భయపడిపోయి పక్కన పెట్టేసి ఆ పనులు, ఈ పనులు, ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు ఏమండి చేసుకుంటూ ఆయన పక్కన పెట్టేస్తే నష్టపోయేది ఎవరు? నీవే. నువ్వు ఆరాధన మానేసి, ప్రార్థన మానేసి ఎంత డబ్బులు తెచ్చుకున్నా, ఆరాధన మాని, ప్రార్థన మాని, బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన మాని నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకున్నా, ఎంత మంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోయినా ఏమండి ఏమి ప్రయోజనం. నువ్వు చదువుకోవద్దు, నేను పనులు చేసుకోవద్దు నేను చెప్పడం లేదు, బైబిల్ చేసుకోమని చెప్తున్నాను. కానీ నువ్వు ఆయన సమయాన్ని కూడా దొంగిలించు. ఆయనకి ఇవ్వాల్సిన సమయము, ఆయన పట్ల ఉండాల్సిన భయభక్తులు ఏమీ లేకుండా ఇష్టం వచ్చేట్లుంటే విడిచిపెట్టబడితే ఇలా చెప్పేవాడు కూడా నీకు ఎవరో చెప్పినా కూడా ఉపయోగం ఉండదు. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. ఆయన ఎవరు కన్నులైతే తెరుస్తాడో వాళ్ళు మాత్రమే దూతలు చూడగలుగుతారు, వర్తమానాన్ని చూడగలుగుతారు. ఆ వర్తమానికుడు ఎవరో గ్రహించగలుగుతారు. ఆ అభిషేకమును బట్టి ఏలి అభిషేకం ఇప్పుడు మరలా ఈ చివరి కాలంలో కుమారుని అభిషేకం కలిగిన వర్తమానికుడు రంగం మీద ఉంటాడని బైబిల్ చెప్తుంది. ఆయన నమ్మిస్తాను. హల్లెలూయా. ఆ కరుణా సంపన్నుడు నీ కన్నులు తెరిచాడు. ఈ లేఖనాలు నెరవేర్చబడడం చూసేలాగున 7వ దూత ఆయన ఆ ద్వారా నెరవేరుతున్న లేఖనాలు చూసేలాగున నీ కన్నులు తెరిచాడు. కాబట్టి నువ్వు ఈ నిర్లక్ష్యం చేసినట్లయితే నీ మొహం కడుక్కోవడం నిర్లక్ష్యం చేయి, కానీ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తావు, తినడం నిర్లక్ష్యం చేయవు. 3 పూట్ల సరిపోకపోతే ఇంటి దగ్గర ఉంటే నూనె ఉండి, పిండి ఉండి, కనుక ఏదో ఏమిటి వేసుకొని తింటాం. కడుపుని నిర్లక్ష్యం చేయవు. రైస్ మిల్లు లాగా ఆడుతుండాలి కొంతమందికి. ఏదో ఒకటి ఆలోచించుకో. మరి వాక్యము ఎప్పుడు కూడా నీ నోట ఆడుతూ ఉండాలి, స్తుతి ఆడుతూ ఉండాలి. తిండి కాదు, తినాలి. అది పని చేయాలంటే, ప్రార్థన చేసుకోవాలంటే తినాలి. కానీ అదే పనిగా కాదు సుమా, అదే ధ్యాస కాదు సుమా, అదే మనసు కాదు సుమా.